ప్రేమ అనేది సైకిల్ లాంటిదండి. ఎప్పుడన్నా తొక్కుతూ ఆపొచ్చు, దిగొచ్చు. కానీ పెళ్లి పడవ లాంటిది. అది ఆపినప్పుడే దిగాలి తప్ప ఎక్కడ పడితే అక్కడ దిగితే మునిగిపోతాం. రాత్రి నేను ఏమైనా కల్లోకి వచ్చానా? నువ్వు నా కల్లోకి రావే. ఎందుకంటే నేను పడుకునే ముందు హనుమాన్ చాలీసా చదువుకొని పడుకుంటా. అసలు ఈ రోజు మన మ్యారేజ్ డే అండి. ఎక్కడికైనా తీసుకెళ్ళరా? ఎక్కడికి తీసుకెళ్ళాలమ్మో? నేను ఎప్పుడు చూడని ప్రదేశానికండి. ఎప్పుడు చూడని ప్రదేశానికా? దా కిచెన్ లోకి వెళ్దాం. 10 రూపాయలు ఇప్పించండి బాబు. ఏంటో అంతా 10 రూపాయలు అయితే ఇస్తా. అదేం కుదరదు, 10 రూపాయలు ఇవ్వాల్సిందే. అంత ఇచ్చుకోలేనయ్యా, 10 రూపాయలు అయితే ఇస్తా. ఏంటి నాకు వినపడదని దబాయిస్తున్నావా? 10 రూపాయలు ఇవ్వాల్సిందే. ఇది మాకు చూడని ఎగతాళి చేస్తున్నావా? 10 రూపాయలకు 1 రూపాయి కూడా ఎక్కువ ఇయ్యను. అవును, నువ్వు వచ్చావు సరే, మీ ఆవిడేది? ఎందుకు అంత పెద్దగా అరుస్తావు? చూసేవాళ్ళు నాకు చూడు అనుకోరు. ఆహా, ఆ, మీ ఆవిడ మా అత్త ఏది? అలా నీలో నువ్వు కొనుక్కుంటే నాకెచ్చన పడిద్దిరా. సూర్యాపేట, కొత్తపేట, మండపేట, మలకపేట, నాయుడుపేట. చెప్పండి, బస్సు వెళ్ళిపోతుంది. ఎందుకు ఆపావు? మళ్ళీ వెనక నుంచి రావాలి. ఎందుకలా పైన పడిపోతావు? అందమైన అమ్మాయిని చూస్తే చాలు వీళ్ళు మరీ అలా పైన పడిపోతారు. అందమైన మోవ, ఎప్పుడైనా మోవ అద్దంలో చూసుకున్నావే? చొట్టలు పడిన ఇత్తడి బిందులా వేసుకుని ఎందుకు లేటుగా వచ్చారు మీరు? ఏమైంది? లేటుగా వచ్చారు అనుకుంటా. ఏం లేదమ్మా, జస్ట్ నా టైం పని చేయట్లేదు, అందుకే నీ వాచ్ పని చేయట్లేదా? అంతే. మరి వాచ్ మీ క్లైమాక్స్ ఉందన్న విషయం మర్చిపోతున్నారు మీరు.